నేను ఏఎన్ కన్స్ట్రక్షన్స్. ఇంటి విషయంలో ప్రతిదీ ఎంతో ముఖ్యమైనది. నేను ప్రతి వీడియోలో అందరికి చెప్తున్నాను. అండ్ చాలామంది చేసే తప్పులు ఏంటంటే పిల్లర్, ఇప్పుడు మనం ఉదాహరణకి పిల్లర్ వేసుకున్నప్పుడు కన్ఫామ్గా అంటే మనం భూమి లోపలికి వెళ్తే కన్ఫామ్గా జాయింట్ పడుద్ది, అంటే ఓవర్లాప్ పడుద్ది. పడలేదు అంటే కిందకి వెళ్ళలేదని అర్థం. మరి కిందకి వెళ్ళినప్పుడు ఓవర్లాప్ కన్ఫామ్, ఆ బిల్డింగ్లు అన్నింటిలోనూ ఓవర్లాప్ కన్ఫామ్గా పడుతుంది. మీరు సరిగ్గా చూడండి, ఇక్కడ ఈ ఓవర్లాప్ని మీరు పరిశీలించినప్పుడు ఇక్కడ జిగ్జాగ్ అనే పద్ధతి తీసుకున్నాం. జిగ్జాగ్ అంటే మీకు ఉదాహరణకి ఇదిగోండి, ఇది మనకి భూమిలోంచి వచ్చే పిల్లర్ డిజైన్. ఇది ఇలా వచ్చి ఇలా బార్స్గా మనకు తయారవుతాయి. ఇది సమానంగా వేసుకుంటారు. దీనివల్ల సమానంగా వేసుకున్నప్పుడు ఒకవేళ ఇక్కడ జాయింట్ పడి, సపోజ్ ఇక్కడ జాయింట్ పడింది అనుకుందాం, సమానంగా ఈ ప్లేస్లో జాయింట్ పడింది, ఈ ప్లేస్ జాయింట్ పడినప్పుడు ఒకవేళ ఏదైనా భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బాగా కుదుపుడైనప్పుడు ఇక్కడ ఇరిగే అవకాశం ఎక్కువండి. ఇలా ఉంటే అంటే సమానంగా జాయింట్ వేయడం వల్ల తొందరగా బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువ. కానీ జిగ్జాగ్ అనే పద్ధతి ఒకటి ఉంటుంది, మీరు సరిగ్గా గమనించండి. ఇక్కడ ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. ఇది జిగ్జాగ్ అనే పద్ధతి. ఈ పద్ధతిలో కానీ మనం పిల్లర్ డిజైన్ చేసుకుని జాయింట్లు అంటే ఓవర్లాప్లు చేసుకున్నట్టయితే ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా అసలు ఈ పిల్లర్కే చెక్కు చెదరదు. ఏ జాయింట్ దగ్గర పగుళ్ళు వచ్చే అవకాశం ఉండదు. దానివల్ల ఇల్లు పదిలంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లరే ఉంటేనే కదా మరి పైన మనం ఎన్ని స్టేర్లను వేసుకోవాలను. పిల్లర్ కూడా ప్రధాన భూమిక, మరి పిల్లర్ని బట్టే కదా భూమిలోంచి వెళ్ళే రాడ్స్. మరి ఈ రాడ్స్ ఇలా సమానంగా వేసుకున్నట్టయితే ఒకవేళ బాగా కుదుపుడు వచ్చింది ఇన్ ఫ్యూచర్లో, ఇప్పుడు ఉదాహరణ ఇవాళ వైజాగ్లో భూకంపం వచ్చిందంటారు, మధ్యలో వచ్చే 30 ఏళ్ళు రావచ్చు. మనం ముందే ఊహించుకునే ఇల్లు కట్టుకోవాలి. బిల్డింగ్ అనేది తరతరాలు నిలబడాలనుకున్నప్పుడు వచ్చే 30-40 ఏళ్ళు ఈ భూమి ఎలా ఉంటుంది, ఈ ప్రాంతం ఎలా ఉంటుందని ముందు మనం ఆలోచన చేసుకుని దాన్ని మనం పెట్టి, ఎందుకంటే పైన వచ్చే పెయింట్లు, జరుపులు వీటిని మార్చుకోవచ్చు, కానీ దీన్ని మార్చుకోలేం. కాబట్టి కన్ఫామ్గా మీరు అలా తీసుకుని జిగ్జాగ్ పద్ధతిని తీసుకోండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల పిల్లరు ఎటువంటి కుదుపుడు వచ్చినా మరి బిల్డింగు అసలు ఎటువంటి చెక్కు చెదరదు. పైన ఎన్ని షేర్లు ఉన్నా సరే పదిలంగా ఉంటుంది. ఈ జిగ్జాగ్ తీసుకోవడం వల్ల ఎన్నో చిన్న పని కానీ చాలా లాభాలు ఉన్నాయి. మీరు ఉదాహరణ చూసుకోండి, ఇక్కడ జిగ్జాగ్ ఎలా తీసుకున్నాము. కొద్దిగా రాడ్స్ ఎక్కువ అవుతాయి, రాడ్స్ వస్తే రింగులు ఎక్కువ అవుతాయి, పోతాయి. కానీ కావాలన్న బలరా ఎంత అవుతుంది, మహా అయితే 2-3 వేలు ఒక పిల్లర్కి, అంత మించి ఏం తేడా రాదు. ఈ విధంగా తీసుకున్నట్టయితే ఈ బిల్డింగ్ ఎప్పటికీ చెక్కు చెదరదని మరి ఈ విధంగా చేసుకుంటారని ఆశిస్తూ అందరూ మన అందులో మీ అనిల్, ఏఎన్ కన్స్ట్రక్షన్స్.